టాప్ 1 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి వాళ్ళేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా అని దుయ్యబట్టారు. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా అంటూ నిలదీశారు. నాడు ఎన్విరాన్మెంట్ భూములు, నేడు హెరిటేజ్ భూములా అని ప్రశ్నించారు. నాడు భూములు కాపాడాలని కోర్టుకు వెళ్లి నేడు అడ్డగోలుగా అమ్ముకుంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గంలో హెరిటేజ్ భూములు అమ్మే కుట్రలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వేలంపాటలో పాల్గొని భూములు కొనుగోలు చేస్తే న్యాయపరమైన సమస్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 2020లో ఇదే భూములపై రక్షణ కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక అదే భూమిపై థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేలా వేలానికి ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా అని దుయ్యబట్టారు. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా అంటూ నిలదీశారు. నాడు ఎన్విరాన్మెంట్ భూములు, నేడు హెరిటేజ్ భూములా అని ప్రశ్నించారు. నాడు భూములు కాపాడాలని కోర్టుకు వెళ్లి నేడు అడ్డగోలుగా అమ్ముకుంటావా అని ప్రశ్నించారు. రాయదుర్గంలో హెరిటేజ్ భూములు అమ్మే కుట్రలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వేలంపాటలో పాల్గొని భూములు కొనుగోలు చేస్తే న్యాయపరమైన సమస్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 2020లో ఇదే భూములపై రక్షణ కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక అదే భూమిపై థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేలా వేలానికి ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ కుంభకోణం వెనుక రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్ నేతలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై రైతులకు అందించే పరిహారాన్ని స్వాహా చేసేందుకు వేసిన పన్నాగం బయటపడింది. ఉన్నతాధికారులను సైలెంట్ చేసి కింది స్థాయి అధికారులను పావులుగా వాడుకొని కాంగ్రెస్ నేతలు సృష్టించిన రికార్డులు వెలుగులోకి వచ్చాయి. ఎత్తిపోతలలో మునుగుతున్న ప్రభుత్వ భూములకు 1969లోనే భారీ ఎత్తున పట్టాలు ఇచ్చినట్టు ఈ రికార్డులు చెబుతున్నాయి. అసైన్మెంట్ కమిటీ ద్వారా పేరపల్ల గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూమి 87, 92, 111 సర్వే నెంబర్లలో ఏకంగా 201 మందికి గాను 771.23 ఎకరాలు పంపిణీ చేసినట్టు రికార్డులు సృష్టించారు. కోట్ల రూపాయల పరిహారం దండుకునేందుకు ఈ రికార్డులను అనుకూలంగా మార్చినట్టు తేటతెల్లమైంది. అసైన్మెంట్ కమిటీని అడ్డు పెట్టుకొని అమాయక రైతులతో కమిషన్లు మాట్లాడుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నాయకులు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సునీత, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న అవకతవకలపై అయితే విచారణ చేపట్టాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు లోకాయుక్తను ఆశ్రయించారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, అట్లాగే చిత్యం రామ్మోహన్ రెడ్డితో వీరు ముగ్గురు కలిసి లోకాయుక్తను ఆశ్రయించారు.
ఏదైతే కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్వాసితులకు కాకుండా ఆ ఎత్తిపోతల పథకంలో ఉన్న నిర్వాసితులకు కాకుండా ఇతరులకు నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇతరులకు లబ్ధి చేకూర్చేలా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దొంగ పాస్ పుస్తకాలు, పట్టాలు సృష్టించి కోట్ల రూపాయలు తమ ఆత్మజీయులకు అనుమాయులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున కుంభకోణానికి తెరలేపారని దుయ్యబట్టారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగేదాకా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు, వారి పిఏలు అక్రమంగా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్వాసితుల జాబితాను ఇప్పటికీ 3 సార్లు మార్చారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితుల పేర్లను తరచూ మారుస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ను ఇటీవలే బదిలీ చేశారని, కేవలం 2 నెలలు మాత్రమే జిల్లా కలెక్టర్ గా వ్యవహరించారని, అతని బదిలీపై కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొడంగల్ ఎత్తిపోతల పథకం కమిషన్ల కోసం నిర్మిస్తున్నారంటూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పథకంలో భాగంగా కాలువల ద్వారా కాకుండా పైపులతో నీటిని తరలిస్తున్నారంటూ కూడా వివరించే పరిస్థితి కనిపిస్తుంది. 90 కిలోమీటర్ల మేర పైప్ లైన్ల ద్వారా నీటిని తరలిస్తున్నారని, ఇది కష్టతరంగా మారుతుందని కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 1 టీఎంసీ మాత్రమే నిల్వ చేయగలిగే సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ నుంచి 7 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1 టీఎంసీ నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ నుంచి 7 టీఎంసీల నీటిని ఎలా తరలిస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా 1 టీఎంసీ నీటిని నెల రోజుల్లో నింపాల్సి ఉంటుందని, అలా ఎలా నింపుతారంటే కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదని, సిడబ్ల్యూసీ అనుమతులు కూడా లేవంటూ కూడా స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును అనుమతులు లేకుండా ఎలా నిర్వహిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సునీత, థ్యాంక్ యూ అక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్పై నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. కరెంటు కోతలతో సకాలంలో సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కలవకొట్టి మండలం మార్చాల గ్రామ సబ్స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సర్పంచ్ తలసాని కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. 24 గంటల ఉచిత కరెంట్ అని చెప్తూ 12 గంటలకే విద్యుత్ సరఫరా చేస్తోందని రైతులు వాపోతున్నారు. అధికారులకు ఫోన్ చేసి ప్రస్తుతం ఎన్ని గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారంటూ సర్పంచ్ రైతులు ప్రశ్నించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఉప సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్తో పాటు పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు. టాప్ 4 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. పెండింగ్ లో ఉన్న ఆయుష్ స్టైఫండ్ పెంపు కోరుతూ హౌస్ సర్జన్లు, పీజీ వైద్య విద్యార్థులు ధర్నాకు దిగారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం తమ విన్నపాలను పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. ఇతర వైద్య విద్యార్థులతో పోలిస్తే ఆయుష్ వైద్యులకు స్టైఫండ్లో అసమానత ఎందుకంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆయుష్ స్టైఫండ్ పెంపుపై జీవో విడుదల చేయాలని, తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలోపతి వైద్యులకు చెల్లిస్తున్న స్టైఫండ్తో సమానంగా ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులకు స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ విభాగానికి చెందిన అన్ని ప్రభుత్వ కళాశాలల హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు నిరవధిక సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.